హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేనైతే మీకు జస్ట్ ఈ 3 ఆలుతోటే ఈరోజు అప్పడాలు అయితే చూపించబోతున్నాను. చిప్స్ కాదండి, అప్పడాలు. జస్ట్ ఈ 3 ఆలుతోటే మీకు 100 పైన అయితే అప్పడాలు వస్తాయి. చేసుకోవడం చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పుచారన్నంలోకి పెరుగన్నంలోకి నంచుకొని తింటే ఈ అప్పడాలు అయితే చాలా బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా అంటే చాలా బాగుంటాయి. కాబట్టి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ ఓన్లీ 3 ఆలు అండి. చూడండి, ఇలా 3 ఆలు తీసేసుకొని మంచిగా పీల్ తీసేసుకోవాలి. ఎక్కడ కూడా తొక్క అనేది అసలే ఉండద్దు, నీట్గా తీసుకోవాలి. ఆలుకి తోలు అసలే ఉండద్దు. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి, చక్కగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, అసలు పైన పొట్టు లేకుండా మంచిగా తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తాను. ఆలు ముక్కలన్నీ మనం కర్రీకి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆలు కర్రీకి ఆ విధంగా పీల్ మంచిగా తీసేసి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ఆలు మీద తోలు అనేది ఉండదు. నీట్గా ఫ్రెష్గా ఆలు తోలు తీసేసి ముక్కలన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో కొంచెం వంట సోడా, కొంచెం ఉప్పు ఇలా తీసుకొని ఒకసారి చేతితోటి కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన ఆలు ముక్కలు ఇందులో వేసేసుకొని ఈ ఆలు ముక్కని వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచి మంచిగా కడిగేసుకోవాలి. అంటే ఈ ఆలు మీద ఉన్న మొత్తం జిగురు డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం పోతుంది. ఇట్లా మంచిగా చేతితోటి పిసుక్కుంటూ 2 టైమ్స్ మంచిగా కడిగేసుకోవాలి వాటర్లో. ఈ ఆలు ముక్కలు కొంచెం తెల్లగా అయ్యేంతవరకు మంచిగా కడగాలి. చేతితోటి పిసుక్కుంటూ ఇలా మంచిగా కడగాలి. ఇట్లా ఏమైనా ఉంటే వాటర్లో ఆలు మీద చెత్త చెదారం జిగురు ఏమైనా ఉంటే తొలగిపోతుంది. చూడండి, సోడా వేయడం వల్ల ఆలు మీద ఏమైనా డస్ట్ ఉంటే తొలగిపోతుంది. ఆలు ముక్కలు నీట్గా తెల్లగా అయిపోతాయి. చూడండి, అందుకోసమే ఒక 1/2 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కడిగేసుకొని వాటర్ని తీసేస్తున్నాను. వాటర్ని తీసేస్తాను కదా, ఇప్పుడు ఒకసారి నార్మల్ వాటర్ పోసుకొని ఇంకొకసారి కడుగుదాం. ఇలా ఒకసారి అనుకొని ఇప్పుడు వాటర్ తీసిద్దాం. ఇప్పుడు ఈ ఆలు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఆలు ముక్కలన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, పోసేసుకొని క్యాప్ పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాను, చూపిస్తాను. ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. పేస్ట్ అంటే ఎక్కడ కూడా ఉండాలనేది ఉండదు. చూడండి, సాఫ్ట్గా ఈ విధంగా పట్టుకోవాలి పేస్ట్ని. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు ఇప్పుడు ఏ గిన్నెలో అయితే అప్పడాలు పెట్టాలనుకుంటున్నారో ఒక పెద్ద మందపాటి గిన్నెలో ఈ పేస్ట్ని అయితే పోసేయండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో క్వాంటిటీ చూసుకోండి. ఈ పేస్ట్ని అందులో పోసేద్దాం. ఇప్పుడు ఈ గిన్నెలో అప్పడాలు చేద్దామని గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు నేను పట్టుకున్న ఆలు పేస్ట్ మొత్తం పోసేస్తున్నాను. చూడండి, ఎక్కడ కూడా అసలు గడ్డలు లేకుండా ఇట్లా పట్టేసుకున్నాను. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఆలు పేస్ట్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఎక్కడి వరకు ఆలు పేస్ట్ ఉండేనో ఇక్కడ వరకు ఉండే ఆలు పేస్ట్ ఇప్పుడు అంతే వాటర్ పోసేసుకోవాలి. మనం పేస్ట్ ఎక్కడి వరకు వచ్చిందో మిక్సీ జార్లో అన్ని వాటర్ తీసుకున్నాం కదా, ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసినాం కదా, ఇప్పుడు ఇంకొకటి ఫైనల్గా 1 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. పోసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే. స్టవ్ ఆన్ చేసేసాను, స్టవ్ మీద పెట్టేశాను. ఇక ఉడకడం స్టార్ట్ అయినప్పుడు నాన్ స్టాప్గా ఒక 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. బాగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నాను కదా, ఇక్కడనే నిల్చున్నాను కదా. మనం పక్కకు వెళ్ళి వేరే పని చేసుకోవాలన్నప్పుడు
ఒక 20 నిమిషాల వరకు ఇప్పుడు మనం ఈ వాటర్ని మంచిగా ఉడికించాలి. అప్పుడు మంటని సిమ్లో పెట్టేసి అలాగే వదిలేసేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టిద్దాం. ఇలా పెట్టేసి మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 20 మినిట్స్ వరకు మాత్రం ఉడికించాలి. అయితేనే పాపడ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఉడికించడంలోనే పాపడ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని టిప్స్ కనుక మీరు పాటిస్తే అప్పడాలు అయితే చాలా మంచిగా నూనెలో పై వరకు పొంగుతూ వస్తాయి. ఆలుని మిక్సీలో వేసి పట్టినప్పుడు ఎక్కడ కూడా ఆలు ఉండలు గడ్డలుగా లేకుండా మొత్తం పేస్ట్ లాగా వాటర్ లాగా పట్టాలి. ఎందుకంటే మనం పాపడాలు పెట్టినప్పుడు మంచి అంత సమానంగా ఉంటుంది. ఒకవేళ ఉండలు గడ్డలుగా ఒకవేళ మీకు ఇక్కడ వాటర్లో అనిపించింది అనుకో, తీసి పక్కకు పడేయండి, కానీ అది ఇందులో ఉంచకండి. ఇలా కలుపుతూ ఉండండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి నేను ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ కలుపుతున్నాను. చూడండి, చిక్కబడుతుంది. ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ మంచిగా ఉడికించాలి. ఇంకొంచెం దగ్గర పడాలి. ఇలా మనం ఎంత మంచిగా స్మూత్గా ప్యూరీ పట్టుకోవాలన్నా కదా, అక్కడక్కడ ఒక్కొక్కటి వస్తే తీసేయండి. కానీ పట్టుకోవడం మాత్రం వీలైనంత వరకు మంచిగా స్మూత్గా పట్టుకోవాలి. పేస్ట్ ఉండలుగా పట్టుకుంటే మాత్రం అప్పడం అయితే మంచిగా రాదు. ఇట్లా ఒక 15 నిమిషాలు దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించాలి. మధ్య మధ్యలో మంటని సిమ్లో హైలో అడ్జస్ట్ చేసుకుంటూ కలపాలి. ఇలా చిక్కబడేంత వరకు కలుపుకున్న తర్వాత మనం 3 ఆలు తీసుకున్నాం కదా, ఆ 3 ఆలుకు సరిపడా మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్గా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 1/2 కప్పు వరకు ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసి పొడి చేసి ఇందులో వేసుకున్నాను. కారానికి ఎండుమిరపకాయ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మనము రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు ఒక 1/2 కప్పు. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వీటన్నిటిని వేసేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ అందులో కలిసే విధంగా మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం మంచిగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని పిండికి 15 నిమిషాల వరకు మనం రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. చూడండి, ఇలా చిక్కబడ్డ తర్వాత ఏవైనా ఇలా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, వాటిపైన మనం గరిటెతోటి షేప్స్ అవసరం లేదు, రౌండ్ అవసరం లేదు, గరిటెతోటి దూరం ఇలా ఒక్కొక్క స్పూన్ పోసుకుంటూ వెళ్ళడమే. ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో కూర్చొని పెట్టేయండి. ఎండ అవైలబుల్లో లేకపోతే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఇలా మొత్తం ఒక్కొక్క గరిటెతోటి ఒక్కొక్క స్పూన్ ఇలా దూరం పెట్టేసేయండి. ఇలా ఆలు పాపడ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత మనం 1 డే అలాగే ఉంచితే నైట్ వరకు పాపడాలు అనేవి పై వరకు లేస్తాయి. అప్పుడు వాటిని తీసి మనం రివర్స్లో వేసేసుకోవచ్చు. ఆ తర్వాత 2 డేస్ ఎండలో మంచిగా ఆరబెడితే ఇవి చక్కగా ఆరిపోతే చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా సన్నగా, లైట్గా ఉంటాయి. చూడండి, మనం చేతితో విరిస్తే ఇలా విరిగిపోవాలి. ఎండలో ఒక 2 రోజులు మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఏ డబ్బాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఆలు పాపడ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ 3 ఆలుతోటే మనకైతే ఒక 100కు పైగా పాపడాలు అయితే వస్తాయి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసేసాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, పాపడ వేయగానే చాలా మంచిగా పొంగుతుంది. కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆయిల్లో వేయగానే ఒక్క 1 మినిట్లోనే అవి మనకు పొంగుతాయి. ఇంకెక్కువసేపు ఉంచినామనుకో ఇంకా మాడిపోతాయి. కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. మనం పిల్లలం బయట చిప్స్ కొనుక్కున్నప్పుడు అవి ఎలా ఉంటాయో ఇవి అలా తొందర డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లకు తీసేసుకొని తినడమే చాలా టేస్ట్గా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏమొచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.